హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడా పార్ట్ 127. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సర్లే నేనేం మాట్లాడను కానీ నా ముందేమైనా అంటే నేను ఊరుకోను. రేవతి మాటలకు తల కొట్టుకుంది ధరణి. వాళ్ళ అమ్మాయిని ఆమె ఏమైనా అంటుంది, నీకెందుకు? తల్లి మీద అరిచింది ధరణి. ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు తిక్క రేగుతుంది అని మూర్ఖులకి మనం చెప్పలేం. నేను వర్షతో మాట్లాడి చూస్తాను అన్నది రేవతి. మా ప్లీజ్ నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎందుకు నీకు అర్థం కాదు అన్నది ధరణి. అబ్బా ఏమైంది నీకు? అయినా వాళ్ళేమంటారు? మన అమ్మాయి అలా ఊరికే ఏడుస్తుంటే ఊరుకోగలమా? ఇక్కడ ఇంట్లో వాళ్ళే ఏదో ఒకటి మాటలు అనిపించి ఏడిపిస్తుంటే ఎలా? చిరాకు పడింది రేవతి. అమ్మా చెప్పు. ఒకవేళ వర్ష స్థానంలో నేనుంటే ఏం చేస్తావు? తల్లి చేతిని పట్టుకుని నెమ్మదిగా అడిగింది ధరణి. ఫస్ట్ 4 తగిలించి తర్వాత విషయం కనుక్కుంటా అంటున్న రేవతిని గుర్రుగా చూసింది ధరణి. ఇప్పుడు పిన్ని కూడా అదే చేస్తుంది అన్నది ధరణి. లేదు, మొదట ఆవేశం ఉంటుంది, బాధ ఉంటుంది, అది ఆ క్షణమే పోవాలి. మన అమ్మాయిని ప్రతిరోజు ప్రతిక్షణం బాధ పెట్టుకోవాలా? జరిగిందేదో తెలుసుకోవాలి కదా. ఎంతసేపు ఉన్నా గగన్ని పెళ్లి చేసుకోలేదని, అందుకే నీకు ఈ గతి పట్టిందని తిడుతోంది, శాపనార్థాలు పెడుతోంది. కూతుర్ని అనాల్సిన మాటలు కావవి అని నిన్నేమీ అనలేదు కదా. నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్ళ మనసులో అదే ఆలోచన ఉన్నట్టుంది. తల్లి మాటలకి ధరణి ఉలిక్కిపడింది. లేదన్నట్టు అడ్డంగా బుర్ర అటు ఇటు ఊపింది ధరణి. గొడవ అయిపోతాయని ఆమెకే తెలుసు తను మాట్లాడితే. అమ్మా, బావకి నీ లక్షణాలు చాలా ఉన్నాయి తెలుసా? మూతి ముడిచి అడుగుతున్న ధరణి మాటలకు విచిత్రంగా చూసింది రేవతి. కొంతమంది మెంబర్స్ వీడియోస్ ఎలా చూడాలి అని అంటున్నారండి. ఆ వీడియో మీద క్లిక్ చేసినా మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేకపోతే జాయిన్ బటన్ ఉంటుందండి ఛానల్ హోమ్ పేజ్లో. ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసినా మెంబర్షిప్ తీసుకోవచ్చు. 59 రూపీస్ మాత్రమే. జస్ట్ ఇది తెలియని వాళ్ళ కోసం అన్నమాట. మీకు ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్రాసెస్ అక్కడే కనిపిస్తుంటుందంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అదన్నమాట సంగతి. ఇంట్రెస్ట్ ఉంటే సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేసినందుకు క్షమించండి. కథలోకి వెళ్ళిపోదాం. ధరణి నాలుగు ఖర్చుకొని ఏదో ఒకటి మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయాలని చూసినా రేవతి ఊరుకోలేదు. మీ ఇద్దరికి ఏమైనా గొడవైందా? తల్లి మాటలకి ఆమె గుడ్లు బయటికి పొడుచుకొచ్చాయి. కళ్ళు నోరు వదిలేసి తెరుచుకుని అలాగే చూసింది. లేదు అంటూ తల అడ్డంగా ఊపింది. సరే నమ్మేస్తున్నానులే కానీ నిజంగా ఏం లేదమ్మా. సరే అన్నానుగా, ఉంటే మాత్రం క్లియర్ చేసుకుంటే త్వరగా అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రేవతి. 2 చేతుల్లో ముఖం దాచుకుని ఆలోచిస్తోంది ధరణి. ఇద్దరి మధ్య ఉన్న కనిపించని దూరం తనకి స్పష్టంగా తెలుస్తోంది. అది ఖచ్చితంగా తన బిహేవియర్ మూలనే. అంత త్వరగా ఏదైనా జరిగినా తర్వాత తను వెంటనే మామూలు అవ్వలేదు. అది ఎప్పటి నుంచో తనకున్న అలవాటు. ఇంట్లో అందరూ ఉండడంతో రాత్రి 11 గంటలైనా లైట్ ఆపలేదు. తల్లి పక్కన కూర్చుని తల్లి భుజం మీద తలపెట్టుకుని అలాగే కూర్చుంది ధరణి. గగన్ ఇంకా రాకపోవడంతో ఆమెకి టెన్షన్ మొదలైంది. అప్పటికే 2 సార్లు కాల్ చేస్తే అతను వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. ఏమైందో ఆమెకి అర్థం కాలేదు. అందరూ హాల్లో ఉండగానే అతను వచ్చాడు. అక్కడ అందరూ పర్సనల్ స్పేస్ అంటూ ఇచ్చే మనుషులు కాబట్టి ఆలస్యం ఎందుకైంది అని అడగనే లేదు. ఇంతసేపు ఎక్కడున్నావు కన్నా? పార్వతమ్మ అయితే ఊరుకోకుండా అడిగేసింది. ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అని అతను చెప్తూనే పైకి వెళ్తుంటే నెమ్మదిగా అతను వెనకే నడిచింది ధరణి. డోర్ లాక్ చేసి అతని దగ్గరికి రాగానే ఒక్కసారిగా అదే ఫ్రేగ్రెన్స్ గుప్పుమంది. అతను చొక్కా తీసేసి లోపలికి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవడానికి. ధరణి ఆ షర్ట్ చేతుల్లో పట్టుకుని స్మెల్ చేసింది. వెంటనే దాన్ని పక్కన పడేసింది ఆమె. తను ఎక్కువ ఆలోచిస్తుంది. ఉదయం అంత స్పష్టంగా చెప్పాడు కూడా. అయినా తనంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఫ్రెండ్స్ని కలవడం, దగ్గరగా ఉండడం అదంతా సాధ్యమే కదా. ధరణి తనలో తానే అనుకుంది. తనకు అలవాటు లేదు కాబట్టి అతన్ని కట్టడి చేస్తుందా తను? బావా డిన్నర్. బట్టలు వేసుకుంటున్న అతని దగ్గరికి వెళ్ళి పిలిచింది ధరణి. తిన్నానులే అంటూ ఆమె వైపు తిరగకుండానే చెప్పాడు అతను. ఎందుకో అతని ప్రవర్తన తేడాగా ఉన్నా లోపల ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి బిహేవ్ చేసే రకం అతను కాదని తనకు తెలుసు. మరి ఏమైంది? తన మీద ఇంకా కోపంగా ఉన్నాడా? టీషర్ట్ తీసుకుంటున్న అతనికి
అమాంతం ధరణి వచ్చి హత్తుకోవడం, ఆమె కన్నీళ్లు అతని వీపుకు తగలడం తెలుస్తూనే ఉంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ సన్నగా ఏడుస్తూ చెప్తుంటే అతను దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని ఛాతీ మీద బిగుసుకున్న ఆమె పిడికిలి చూస్తూనే వెనక చేతిని పోనిచ్చి ఆమె చుట్టూ చెయ్యేశాడు అతను. అలాగే ఆమె నడుము చుట్టూ చెయ్యేసి పట్టి ముందుకు తీసుకొచ్చాడు. వార్డ్రోబ్కి ఆనుకొని నిలబడి కళ్ళు దించుకుంది ధరణి. మళ్ళీ స్టార్ట్ చేశావా అంటూ ఆమె గడ్డం పట్టి తలపైకెత్తాడు. అయినా సరే ధరణి కళ్ళు మాత్రం ఎత్తలేదు. ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేస్తూ మరొక అడుగు ముందుకు వేశాడు అతను. చేతులు నలుపుకుంటున్నా ఆమె చేతులు పట్టి గబుక్కున మీదకు లాక్కుంటున్నట్టుగా హత్తుకున్నాడు. మర్యాదగా ఏడుపు ఆపలేదనుకో అంటూనే బొటన వేలితో ఆమె చెంపతి చివరన తుడిచాడు. ధరణి నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది. ఏంటి నీ బాధ అని అతను అడగగానే, నన్ను అవాయిడ్ చేస్తున్నావు నువ్వు ఆమె చెప్తుంటేనే అతను అలాగే చూశాడు. సూటిగా చూస్తున్న అతని చూపులకి మరలా ఆమె కనురెప్పలు వాలిపోయాయి. అతనేం మాట్లాడకపోవడంతో మళ్ళీ కళ్ళెత్తి చూసింది ధరణి. అతని ఒక చెయ్యి వార్డ్రోబ్ మీద వేసి మరొక చెయ్యి నడుం మీద పెట్టుకొని ఆమెనే చూస్తున్నాడు. అప్రయత్నంగా గొంతులో గుటకపడింది ఆమెకి. అతని చూపులకి ఆమె పెదవులు అదురుతున్నాయి. కనిరెప్పలు క్షణానికి ఒకసారి కంటి గడప మీదకి వాలి అలా ఉండలేక నిలబడ్డానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆమె గుండె శబ్దం ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినబడుతోంది. యువర్ నాట్ ఎ కిడ్, ఇంకోసారి చీటికి మార్చికి ఏడ్చావంటేనా అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఏదైనా విషయం ఆ టైంలోనే క్లియర్ చేసుకోవాలి, దాన్ని వదిలేయాలి, లేకపోతే ఇలా బుర్రలో పెట్టుకుంటే అంటూ అతని చేతిని తీసి ఆమె కణత మీద పొడిచి, ఇదిగో నీలాగే మనశ్శాంతి ఉండదు అని చెప్పి గొంతులో తీవ్రత తగ్గించి ఆమె చుట్టూ చేయేసి తన వైపుకు లాగి మరొక చేత్తో ఆమె కళ్ళు తుడిచాడు అతను. ఏది ఓవర్ థింకింగ్ చేయకు, లేట్ అయింది పదా అంటుంటే మౌనంగా అతనితో నడిచింది ధరణి. మరి నువ్వు ఆమెకేదో అడగాలని ఉన్నా ఎలా అడగాలో తెలియట్లేదు. నీలాగా ఇన్సైడ్ ఒకటి అవుట్ సైడ్ ఒకటి ఉండవు నాకు అనగానే ఆమె ఉక్రోషంగా చూసింది అతని వంక. ఇవాళ హెవీ వర్క్, లేట్ అయింది, టైట్గా ఉంది, హర్ష దగ్గరికి వెళ్ళాను, అక్కడ ఇంకా లేట్ అన్నాడు అతను. అతని వైఫ్కి ఎలా ఉంది అని అడిగింది అప్రయత్నంగానే ధరణి. షీ విల్ బీ ఫైన్ అన్నాడు. ఆ మాటను బట్టి ఆమె ఇంకా అలాగే ఉందని ధరణి అనుకుంది. ధరణి గురించి అతనికి బాగా తెలుసు. ఉదయం జరిగింది ఇంకా అలాగే పట్టుకుని ఏదేదో ఆలోచిస్తుందని అతడు ఊహించాడు కూడా. నువ్విలా ఉంటే నాకు నచ్చదు, ఎందుకు తప్పు చేసిన దానిలా తల వంచుకుంటావు అని అతను అడగగానే కళ్ళెత్తి చూసింది ధరణి. నువ్వేం తప్పు చేయలేదు, కామన్ థింగ్స్ పట్టుకొని ఆలోచించకు. అండ్ వన్ మోర్ థింగ్, యు ఆర్ మై వైఫ్, నన్ను ఏదైనా అడిగే హక్కు నీకు ఉంది, అసలు అది తప్పు కాదు అంటూ ఆమె బుగ్గలాగి వదిలాడు అతను. నా ఉద్దేశం అది కాదు, మరోసారి ఏడుస్తూ హత్తుకుంది ధరణి. తెలుసు అని. ఉఫ్, ఎప్పుడు తల మీద వాటర్ స్టోర్ చేస్తావా అని నిట్టూర్చి హత్తుకున్నాడు తిరిగి. నెమ్మదిగా ఆమె జుట్టు సరిచేసి, నాకు కొంచెం పనుంది, పడుకో అన్నాడు గగన్. ఇప్పుడా అన్నట్టు చూసింది ధరణి. ఎస్, కాల్ మాట్లాడాలి అన్నాడు అతను. ఇంపార్టెంటా అని అడిగింది. వెళ్ళు అన్నది. అతని నుంచి మాత్రం దూరం జరగలేదు. ఇట్స్ ఓకే, తర్వాత మాట్లాడతాను, నువ్వు పడుకో అన్నాడు. ఒక రోజుకే పీక్కుపోయిన ఆమె ముఖం చూస్తూ. నిద్ర రావట్లేదు. ఆమె మాట్లాడుతుండగానే ఆవలింత వచ్చేసింది ధరణికి. కంగారుగా చూసింది అతని వైపు. ఆమె తల మీద ఒక్కటిచ్చి లేచి వెళ్ళిపోయాడు బాల్కనీలోకి. అతడు వచ్చేసరికి ధరణి నిద్రపోయింది. దిండి మీద చెంపా నుంచి అటువైపు తిరిగి గాఢ నిద్రలో ఉన్న ఆమెను కొన్ని క్షణాల పాటు అలాగే చూశాడు అతను. అప్రయత్నంగా ఆమె జుట్టు సవరించాడు. అలాగే కొన్ని క్షణాల పాటు చూస్తూ పక్కకు వాలిపోయాడు అతను కూడా. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉంది వర్ష. తన కడుపులో ఉన్న బిడ్డను తనే రక్షించుకుంటున్నట్టు ఆమె చేతులు తన పొట్ట చుట్టూనే ఉన్నాయి. ఏదో అపురూపమైన దాన్ని పొదివి పట్టుకుంటున్నట్టుగా ఉన్నాయి ఆమె చేతులు. మనశ్శాంతి లేకనో లేక అలసట వలన గాఢ నిద్రలో ఉంది వర్ష. ఆమె ఫోను మోగుతూనే ఉంది. ఆమెకి నిద్రాభంగం కలిగినట్టు కాస్త కదిలింది వర్ష. మరోసారి ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది వర్ష. ఆ గొంతు వినగానే ఆమె నిద్రమత్తు వదిలింది. అది ఎవరిదో గుర్తుపట్టడం ఆమెకేం కష్టం కాదు. ఎక్కువ సమయం కూడా పట్టలేదు వర్షకి.
మీ ఇంటి బయట ఉన్నాను, నీతో ఒకసారి మాట్లాడాలి. ఆదిత్య గొంతు ప్రాధేయపడుతున్నట్టుగా ఉంది ఆమెను. వర్ష కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టింది. ఆమె ఫోను మరలా మోగుతుంటే సైలెంట్లో పడేసి కళ్ళు మూసుకుంది వర్ష. నిద్ర పట్టలేదు ఆమెకి. మెల్లిగా విండో దగ్గరికి వెళ్ళి బయటకు చూసింది. ప్రహరీ గోడ అవతల ఉన్న ఆదిత్య ఆమెకి కనిపించలేదు. ఆ చీకటిలో తన జీవితాన్ని పోల్చుకుంటూ తెరలు తెరలుగా వస్తున్న దుఃఖాన్ని స్వేచ్ఛగా బయటకు పంపేసింది వర్ష. మరునాడు ఉదయం అమృత చెల్లి వెళ్ళిపోతోంది. ఏమైంది అలా ఉన్నావు? శరణ్య వెళ్ళిపోతుందనా అని అడిగాడు కమల్ అమృతనే చూస్తూ. అదేం లేదు, కాస్త తల తిరుగుతున్నట్టుగా ఉంది అని. ఇప్పుడు బాగానే ఉంది, నేను కూడా రైల్వే స్టేషన్కి వస్తాను అన్నది అమృత. కాస్త నీరసంగా కనబడుతున్న ఆమె వాళ్ళకం చూస్తూ, పర్లేదులే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను డ్రాప్ చేసి వస్తానుగా. నిజంగానే నువ్వు ఓపికగా లేవు అన్నాడు అతను ఆమె చెంప మీద చేయి వేసి. అతని మాటలకు అమృత అక్కడే ఉండిపోయిందిగా. అక్కని హత్తుకుని భారంగా వీడ్కోలు పడికింది శరణ్య. కమల్ ఆమెను తీసుకుని రైల్వే స్టేషన్కి బయలుదేరాడు. కమల్ వెళ్ళిన వెంటనే గదిలోకి వచ్చింది. డోర్ లాక్ చేసుకుని మంచం మీద వాలిపోయింది అమృత. కాసేపటికి కుదుటపడి వెంటనే గబగబా వార్డ్రోబ్ ఓపెన్ చేసి తన బట్టల కింద దాచిన వస్తువుని బయటకు తీసింది అమృత. వాష్రూమ్లోకి వెళ్ళింది. మరో 2 నిమిషాల తర్వాత చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకొని ఊపిరి బిగబట్టి చూస్తోంది అమృత. ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయితే ఏం చేయాలి? అమృతకి కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. శరీరం అంతా చురుచెమటలు అలుముకున్నాయి. ఆమె లోపల భయం విపరీతంగా ఉంది. నెమ్మదిగా ఫామ్ అవుతున్న డార్క్ పింక్ కలర్ మార్క్స్ చూసి చేతిలో ఉన్న వస్తువు వదిలేసింది అమృత. ఆ నిశ్శబ్ద గదిలో ఆమె ఊపిరి శబ్దం మరింత గట్టిగా వినబడుతోంది. ఆమె శ్వాస వేగంగా పీల్చుకుంటోంది. ఒక్కసారిగా ఆమెకి ఏడుపు. ఆ గది గోడలు నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆ గది కట్టెలు ఉలిక్కి పడ్డట్టు కదిలాయి. ఆమె వెక్కిళ్ళ శబ్దం భయంకరంగా వినబడుతోంది. చేతులతో నుదురు కొట్టుకుంటూనే ఉంది అమృత. ఆమెకి ఏడుపు ఆగలేదు. ఏడ్చి అమృత అలసిపోయింది. కమల్ ఇంటికి రావడానికి గంట పనే పట్టింది. కాలింగ్ బిల్ మోగించాడు. అమృత తలుపు తెరవలేదు. తన దగ్గరే ఉన్న కీస్తో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు. వంట మనిషి లేనట్టుంది. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. గదిలోకి వెళ్ళాడు కమల్. అమృత బెడ్ మీద పడుకొని కనిపించింది అతనికి. ఆమె నిద్రపోతుందని అతను అనుకున్నాడు. ఆమెను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ల్యాప్టాప్ తీసుకుని అదే గదిలో దూరంగా టేబుల్ మీద కూర్చున్నాడు. మరో 2 గంటలు గడిచిపోయాయి. అమృత లేవలేదు. అతను లేచి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకొచ్చాడు. ట్రే పక్కన పెట్టి అమృత దగ్గరికి వెళ్ళాడు. బోర్లా తిరిగి ఉన్న ఆమె భుజం మీద చేయి వేసి తట్టాడు. అమృత లేవలేదు. అమ్ము అతను మరో 2 సార్లు పిలిచినా ఆమె లేవకపోవడంతో అతనిలో ఒక్కసారిగా అనుమానం ఉవ్వెత్తున ఎగిసిపడింది. తెలియకుండానే భయం మొదలైంది. వెంటనే ఆమె భుజం పట్టుకుని వెల్లెలికలా తిప్పాడు కమల్. తెల్లటి దిండు మీద రక్తం మరకలు ముందుగా అతన్ని ఆకర్షించాయి. అమృత ముక్కు, నోరు, చెంప రక్తాన్ని పులుముకున్నట్టున్నాయి. అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు అతను. మరుక్షణం తేరుకున్నట్టు గబాలను ఆమె దగ్గరికి చేరి పైకి లేవదీశాడు కమల్. అమ్ము అమ్ము అతని గొంతు జీరబోయి వణుకుతోంది. అమ్ము ఏమైంది? లే. ఈసారికి అతని కన్నీళ్ళు ఆగట్లేదు. ఆమెలో ఎటువంటి చలనం లేకపోవడంతో అతనికి ప్రాణం పోయినంత పని అయింది. వణుకుతున్న చేతిని ఆమె హృదయం మీద పెట్టాడు కమల్. ఆమె గుండె శబ్దం మెల్లిగా వినపడుతోంది. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు అతను. ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా గబగబా ఆమెను చేతుల్లోకి తీసుకుని బయటకు పరిగెత్తాడు కమల్. వాట్? గగన్ అరుపుకి ధరణి ఉలిక్కిపడింది. ఇప్పుడే వస్తున్నాను. అతను షర్టు తగిలించుకొని కారు కీస్ తీసుకుని బయటకు పరిగెత్తుతుంటే ధరణికి ఏమీ అర్థం కాలేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని వెంటే కిందకి పరిగెత్తింది ధరణి. మాలవిక అడుగుతున్నా సరే గగన్ మాట్లాడకుండా వెళ్ళిపోవడం ధరణికి ఆశ్చర్యంగా ఉంది. ఏమైందో అర్థం కాలేదు ఆమెకి. ఒకవేళ అతని స్నేహితుడి భార్య కళ్ళు తెరిచిందా? ధరణి ఆలోచనలు అటువైపుకి మళ్ళాయి. అదే జరగాలని ఆమె కోరుకుంటూ మాలవిక పక్కన కూర్చుంది ధరణి ఆలోచిస్తూనే. వదిన, వర్ష కనిపించడం లేదు. గదిలో నుంచి బయటకు వచ్చింది మాధవి ఏడ్చుకుంటూ. ఒక్కసారిగా అక్కడున్న అందరూ హతాశులయ్యారు ఆ మాటకి. కథ కొనసాగుతుంది. ఇంతకీ గగన్ అంత హడావుడిగా ఎక్కడికి వెళ్ళినట్టు?
అమృత పరిస్థితి ఏంటి? కమల్ ఏం చేయబోతున్నాడు? వర్ష ఏమైంది? తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే. రోజు చెప్తున్న మాటే కానీ మర్చిపోకండి, లైక్ చేసి కామెంట్ చేసి, ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.